ऊपर शेरवानी अंदर परेशानी छोटे भाई सुभान अल्लाह बड़े भाई माशाल्लाह మన అప్రియం సారీ ప్రియాతి ప్రియమైన గౌరవనీయులైన రేవంత్ సారు వారి కథ గట్లనే ఉన్నది కాదుల్లా అన్నట్టు సారు ఎవలెవలికి బాకీ పడ్డాడో ఎవలెవలికి ఏమేమి ఎగ్గొట్టిండో చూసిరు కదా మీరు. ఇక పేదోళ్ళు స్కీములు సారు, పైసలు సారు, మాట మీద నిలబడు సారు అంటేనేమో అక్కడ పైసలే లేవు, నన్ను ఒక చెప్పుల దొంగ లెక్క చూస్తాండ్లు, లంక మీదలు ఉన్నాయి అనుకున్నా నాకు అప్పు ఉడతలేదు, నన్ను కోసినా పైసలు వెళ్ళాయి, నా జేబులు ఖాళీగా ఉన్నాయి, మీరే ఓర్చుకోవాలని చెప్పిండు కదా 1కి 10 పట్ల. మరి సారువారి కథ మాత్రం అలాగే ఉన్నదోళ్ళ, మీదికి ఏం లేవు అనుకుంటేనే మూటలు మాత్రం బీహార్ దాకా పోతానే అట. వాళ్ళు వీళ్ళు అనుకుంటా అంటే నా చెవుల పడ్డది. మరి ఇంట్లో ఏ పాట నిజం ఉన్నది, సారు ఎట్లెట్లా మూటలు పోసుకోపోయిండు, సారుకు బీహార్లో ఏం పని, మనకంటే బీహార్ వాళ్ళే ఎందుకు ఎక్కువ అయ్యారు, ఏది ఓ మల్కరుచుకుని వద్దాం రాని. మరి అవల్ల చూస్తురా పేపర్లు, మన తెలుగు పేపర్లు కావు, హిందీ పేపర్లల్లా మన రేవంత్ అన్న పడ్డాడు. అరేవా గతడి కనకార్యం చేసి రానేరు, పైసలు ఇచ్చి వేయించుకున్న ఫోటో వాళ్ళవి, అది కూడా బీహార్ రాష్ట్రం, అక్కడి జనాలకు తెలంగాణలో ఇది చేస్తున్నామహో, అట్లా చేస్తున్నామహో, ఇంత డెవలప్ చేస్తున్నామహో అనుకుంటే గిట్లా కోట్ల రూపాయలు ఎగజల్లి మరి అడ్వర్టైజ్ చేసుకుంటుండోళ్ళ, ఉత్తగా ఆయనే ఆ పైసలు. మరి మరి బీహార్లో ఎందుకు వేసుకున్నాడు అంటే, ఆడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఏ పార్టీని బీహార్లో గెలిపిస్తే తెలంగాణ లెక్కనే డెవలప్ చేస్తామని అక్కడ వాళ్ళకి మతపరిచేందుకు అడ్వర్టైజ్ అన్నట్టు. ఇక బీహార్ వాళ్ళు మన కాడికి వచ్చింది లేదు, డెవలప్మెంట్ చూసింది లేదు, పేపర్లలో ఉన్నదే నిజం అనుకుంటారని సార్ వారి నమ్మకం. అంటే బీహార్ కాంగ్రెస్ కోసం మన రేవంత్ అన్న పైసలుగా జల్లింది అన్నట్టు. ఏంది అసలు, ఓ దిక్కేమో ఇంతమందికి బాకీ పడ్డది మన సర్కారు, ఎరువులకు కొడుతున్నది, గివిదే లేదు కానీ బీహార్ ఎలక్షన్లకు మాత్రం మన సొమ్ము పంపుడేందో ఎంత ఘోరం ఇది. ఇట్లున్నది సార్ వారి పనితరం.